హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం చికెన్ సమోసా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి బోన్లెస్ చికెన్, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత వీటిని మెత్తగా కైమాలాగా మిన్స్ చేసుకొని తీసుకోవాలి. ఒక ప్యాన్లోకి కొంచెం నూనె వేసుకొని జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. దాని తర్వాత మన చికెన్ మిన్స్ని కూడా యాడ్ చేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు వేపుకోవాలి. చికెన్ వేగాక కొత్తిమీర జల్లుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారే లోపు ఇంకో కడాయి తీసుకొని సమోసాస్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకుందాం. మైదాలోకి కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక థిక్ పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. మనకి ఇలా మార్కెట్లో రెడీమేడ్ సమోసా షీట్స్ దొరుకుతాయండి. వాటిని తీసుకొని మన చల్లారిన స్టఫింగ్ని దాంట్లో పెట్టుకుంటూ సమోసాస్ లాగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుందాం. అన్నీ ఒకటొకటి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇందాక ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాం కదండి సమోసాస్ డీప్ ఫ్రైకి. దాంట్లో ఒకటొకటిగా ఈ సమోసాస్ని వేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రూట్స్ అండ్ రెసిపీస్.